11వ కథ. కద్రువపుత్ర నైరాశ్యం. ఆదిశేషుడు బ్రహ్మను దర్శించి, దేవా, నా తల్లి సహోదరులు నా పినతల్లి వినతకు గరుత్మంతునికి చాలా అపకారం చేశారు, అధర్మపరులై ప్రవర్తించారు. నేను వాళ్లకు దూరంగా ఉండదలుచుకున్నాను. తపస్సు చేసుకుంటూ దేహత్యాగం చేస్తాను అన్నాడు. బ్రహ్మ ఆదిశేషుని ధర్మ నిరతిని పొగుడుతూ, నీవు ఈ భూమిని మోసే భారం స్వీకరించాలి. గరుత్మంతుడు పరాక్రమములో సాటిలేనివాడు, వాలఖిల్యుల అనుగ్రహం పొందినవాడు. వానితో స్నేహం పెంచుకోమని బోధించాడు. శేషుడు భూభారాన్ని మోయటానికి అంగీకరించి గరుత్మంతునితో మైత్రి కలిగి ఉన్నాడు. వాసుకి తన తల్లి తన సోదరులైన సర్పములకు ఇచ్చిన శాపము గురించి విచారించి తన వారందరితో సమావేశమయ్యాడు. అనంతుడు భూభారాన్ని మోస్తూ తన పని తాను అన్నట్లుగా ఉన్నాడు. తన బంధువుల సముదాయం జనమేజయుని సర్పయాగంలో సమిధలైపోతున్నారన్న చింతలేనివాడయ్యాడు. నాకు చాలా బాధగా ఉన్నది. సర్పయాగములో సర్పములు బలి కాకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉన్నదా? ఆలోచించండి అందరూ అని వేడుకున్నాడు. పాలసముద్ర మథనంలో కవ్వమైన మందర పర్వతానికి తాడుగా సేవలందించిన మా కష్టాన్ని గుర్తించి బ్రహ్మదేవుడు నాశనం లేకుండగా ఏ భయములు లేకుండా వరమిచ్చాడు. అయినా నా సోదరులకు కలిగే ఆపదను తలుచుకున్నప్పుడు నా మనస్సు తొలిచేస్తోంది అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నాగులు ఉద్రేకంతో సర్పయాగాన్ని నివారించేందుకు తోచిన అభిప్రాయాలు చెప్పారు. వాసుకి ఆ ఆలోచనలు సాధ్యం కావు. వేద పండితుల మంత్రాలతో అగ్నిలో వేల్చునప్పుడు పుట్టే అగ్ని జ్వాలల నుండి రక్షించుకొనటం అసాధ్యం అని చెప్పాడు. వాసుకి సోదరుడు ఎలా పుత్రుడని వాడు ఒక గొప్ప విషయం బయటపెట్టాడు. తల్లి శపించిన రోజు నిద్ర రాకపోయినా నిద్రించినట్లు ఆమె వడిలో పడుకున్నాను. బ్రహ్మ దేవతలు మాట్లాడుకున్న విషయాలు విన్నాను, అవి మీకు చెబుతాను అన్నాడు. దేవతలు బ్రహ్మని కద్రువ ఈ సర్ప సోదరుల తప్పిదమేమీ లేకున్నా చాలా తీవ్రమైన శాపం ఇచ్చింది. మీరు వారించకుండా ఉండిపోయారు. ఈ శాపానికి విరుగుడు ఏమైనా ఉన్నదా అని అడిగారు దేవతలు. దేవతలారా, భయంకర స్వరూపులైన సర్పాలు భూమికి కీడు చేస్తారు. భూమికి మంచి జరగాలనే ఈ సర్ప వినాశనానికి అంగీకరించాను. వాసుకి చెల్లెలైన జరత్కారువుకు మహిమాన్వితుడైన జరత్కారుడనే మహామునికి జన్మించే ఆస్తికుడు అనే ముని ఈ సర్ప యాగాన్ని నివారిస్తాడు అని తాను విన్న బ్రహ్మ దేవతల సంభాషణను యలాపుత్రుడు చెప్పగా అందరికీ బరువు తగ్గినట్లనిపించి ఆనందంతో నాట్యమాడారు. యలాపుత్రుని ఎత్తుకుని ముద్దాడారు. వాసుకి ఆ దినము నుండి జరత్కారుల వివాహానికై ఎదురు చూస్తున్నాడు. 12వ కథ. జరత్కారుల వివాహం. యాయవర వంశంలో పుట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న తపోనిధి జరత్కారుడు సంసారమందు విముఖుడై వివాహ తలంపు లేనివాడై ఉన్నాడు. ఒకనాడు అడవిలో ఒక నీటి మడుగులో ఒక అద్భుత దృశ్యం చూశాడు. ఎలుకలచే కొరకబడి ఒక్క వేరుతో మాత్రమే ఉన్నటువంటి వీరణ గడ్డి పరకల సముదాయమును ఆలంబన చేసుకుని తలక్రిందులుగా సూర్యకిరణాలు మాత్రమే ఆహారంగా ఘోర తపస్సు చేస్తున్న ఋషులను చూశాడు. వారిని చూసి, మహర్షులారా, తలక్రిందులుగా వేలాడుతూ తపమాచరించటం చాలా కష్టతరమైన విషయం. ఇది కూడా తపస్సు చేయటంలో ఒక విధానమా? నాకు వివరించి చెప్పండి. నేను కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాను అన్నాడు. ఓ మునిశ్రేష్ఠ, నీవెవరివో మాకు తెలియదు. ఇది తపస్సు కాదు, ప్రారబ్ధం. మేము దుఃఖితులమై ఉన్నాం. వంశాభివృద్ధి లేక హీనమైన లోకాలకు వెళ్లేందుకు ఇలా తలక్రిందుగా విరలాడే పరిస్థితి వచ్చింది. మాది దురదృష్ట వంశము. జరత్కారుడనే పాపాత్ముడు మా వంశంలో జన్మించాడు. వివాహం చేసుకోను అని తీర్మానించుకుని వంశాభివృద్ధిని స్తంభింపజేశాడు. జరత్కారుని తండ్రి తాతలము. యముడు ఎలుకలు అనే వంకతో మేము ఆధారం చేసుకున్న ఔరు గంట వేళ్లను త్రుంచివేస్తున్నాడు.
ఇంకా ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉన్నది. జరత్కారుడు వివాహం చేసుకొనకపోతే ఆ ఒక్క వేరు తెగిపోతుంది. మేము క్రింది లోకాలకు వెళ్ళవలసి వస్తుంది. జరత్కారుడు వివాహం చేసుకుని సంతానం పొందితే ఊర్ధ్వలోకాలను పొందుతాం. ఇది మా దీనస్థితి అని చెప్పారు. నీవెవరవో శ్రద్ధగా మా బాధలు విన్నావు. నీవు జరత్కారును చూచినా నీకు వాని గురించి తెలిసిన మా వేదన తెలియచేయి అన్నారు. యజ్ఞములు చేసి దేవతల రుణమును స్వాధ్యాయం చేసి ఋషి రుణమును సంతానం పొంది పితృదేవుల రుణమును తీర్చుకోవాలి. జరత్కారుడు పితృదేవతల రుణమును మరిచాడు. జరత్కారుడు తన పితృదేవతల దీనావస్థను చూసి చెలించి దీనంగా తన పితృదేవతలకు తానే జరత్కారుడునని చెప్పాడు. మీరే నాకు దేవతలు, ఆరాధ్యులు. వివాహం చేసుకోవాలన్న తలంపు కలగలేదు ఇప్పటి వరకు. మీకు మేలు జరిగేందుకు, ఉత్తమ లోక ప్రాప్తి జరిగేందుకు వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. ఆయన పితృదేవతలు సంతోషపడి, నాయన, యజ్ఞయాగాదులు నియమనిష్టలతో చేసిన, భూరి దానాలిచ్చిన, తీవ్ర తపస్సులు చేసిన, ఎందరి చేత మననలు పొంది కీర్తించబడిన పుత్రులు లేనివారు సద్గతులు పొందలేరయ్యా అని చెప్పారు. నీవు వెనువెంటనే చక్కని కన్యను వివాహమాడి సంతానము పొంది మాకు ఉత్తమ లోకాలను సేవించే భాగ్యం కలుగచెయ్యమన్నారు. అలాగే అని తన పేరు వంటి పేరు గల కన్యను వెతికి త్వరలో వివాహం చేసుకుంటానని వారికి వాగ్దానం చేసి నమస్కరించి వధువు వేటలో భూమిని చుట్టాడు. వాసుకి జరత్కారుని విషయం తెలుసుకుని తన తోబుట్టువు జరత్కారుని తీసుకుని జరత్కారుని సమీపించాడు. మీ ఇద్దరి పేర్లు ఒకటిగా ఉన్నాయి. నీ కోరిక తీరుతుంది. నా చెల్లెలు పరమసాధ్వి, ఆమెను స్వీకరించమని అడిగాడు. జరత్కారుడు అంగీకరించాడు. వారి మొదటి కలయికలో జరత్కారుడు తన భార్యకి ఒక విషయం స్పష్టం చేశాడు. ఏ రోజున అయితే నీవు నన్ను అగౌరవపరిచెదవో ఆ రోజున నేను వీడి వెళ్ళిపోతాను అని నియమం చేశాడు. ఆయనకు ఎటువంటి లోటు రానియకుండా అహర్నిశలు భక్తి శ్రద్ధలతో జరత్కారు పతి సేవలో మునిగిపోయింది. శీఘ్రంగా గర్భం దాల్చింది. ఒకనాడు భార్య ఒడినే తలగడగా చేసుకుని నిద్రిస్తున్నాడు. సంధ్యా సమయం అయింది. సత్కర్మలు చేయవలసిన సమయం. మేలు కొలిపితే ఎందుకు నిద్రాభంగం చేశావని నిందిస్తాడు. చేయకపోతే ధర్మగ్లాని. సంకట స్థితిలో ఆమె ధర్మగ్లాని జరగకూడదు అని భర్తను లేపింది. ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు లేపావు అని అడిగాడు. సంధ్యా సమయమైంది, నిర్వర్తించవలసిన ధర్మకార్యాలకు విఘ్నం కలగకూడదని నిద్రాభంగం చేశాను అన్నది. నేను నిద్రిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించటానికి భయపడడా? నీవు నన్ను అవమానించావు. నీతో ఉండటానికి ఒప్పుకోను. ఏనాడైతే నన్ను అవమానిస్తావో ఆనాడే నిన్ను వదిలివేస్తానని ముందే చెప్పాను అన్నాడు. మనకు పుట్టబోయే బిడ్డ సూర్యుని వంటి, అగ్ని వంటి తేజస్సు కలవాడు. మన ఇరువంశముల కీర్తిని పెంచువాడు పుడతాడు. నీవు దిగులు చెందక నీ సోదరుని వద్దకు వెళ్లి సుఖముగా ఉండు అని తపస్సుకు వెళ్ళిపోయాడు. జరత్కారువు వాసుకుని చేరి జరిగిన విషయం చెప్పింది. జరత్కారువు మహా తేజస్సంపన్నుడు. ఆయనకు ఆస్తికుడు జన్మించాడు. దినదిన ప్రవర్ధమానంగా తేజస్సుతో ప్రకాశించాడు. చవన మహర్షి పుత్రుడు ప్రమతి వద్ద వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము మరియు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అనే 6 వేదాంగములను, శాస్త్రములను చదువుకున్నాడు. 13వ కథ. పరీక్షిత్తునకు శృంగి శాపము. పాండురాజు కుమారుడు అర్జునుడు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ధర్మార్థ కామములను అతిక్రమించకుండా పాపము ఎరుగనివాడై ప్రజలను కన్న బిడ్డల వలె 60 సంవత్సరాలు పాలించిన గొప్ప ప్రభువు ఒకనాడు అడవికి వేట కోసం వెళ్ళాడు. తన బాణం తగిలి ఒక లేడీ పరుగెత్తింది. దానిని వెంటాడి వెదకి అలసిపోయాడు. అక్కడ ఒక చోట శమీకుడనే ఒక మహాముని కన్నులు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు.
ఓ మునీంద్ర, ఇటువైపు బాణపు దెబ్బ తిన్న లేడి పరిగెత్తుకు వచ్చింది, చూశావా అని అడిగాడు. స్వామి మౌనవ్రతంలో ఉన్నాడు. దానికి బదులు చెప్పలేదు. రాజుగారికి కోపం వచ్చింది. దగ్గరలో ఒక చచ్చిన పాము కనపడింది. దానిని తీసి ముని మెడలో వేలాడవేసి వెళ్ళాడు. శమీకముని కుమారుడు శృంగి అనే మునికి కృషుడనే ముని జరిగింది చెప్పాడు. శృంగి శివకింకరుడైన భృంగితో సమానమైన వాడు. బ్రహ్మ అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తున్నాడు. తన తండ్రికి జరిగిన అవమానం తలుచుకొని తీవ్రంగా చెలించాడు. నా తండ్రి లేగదూడలు పాలు త్రాగేటప్పటి వచ్చే పాల నొరగను మాత్రమే ఆహారముగా స్వీకరించి మౌనవ్రతంలో తపస్సు చేసుకునే సాధు పురుషుడు. అటువంటి శాంతమూర్తిని అవమానించిన ఆ పరీక్షిత్ మహారాజు నేటి నుండి 7 రోజుల నాటికి తక్షకుని కాటు వల్ల మరణిస్తాడు అని శపించాడు. తండ్రిని సమీపించి చచ్చిన పామును తీసివేశాడు. తండ్రి కళ్ళు తెరిచాడు. పరీక్షిత్తు చేసిన అకృత్యాన్ని, తను శాపమిచ్చిన విషయం సవిస్తరంగా చెప్పాడు. శమీకముని సాత్వికుడు, క్షమాగుణం మెండుగా గలవాడు. పరీక్షిత్ మహారాజ్ గురించి బాగుగా తెలిసినవాడు. కొడుకు చేసిన పనికి చింతించాడు. కోపము తపస్సును నాశనం చేస్తుంది. సిద్ధులనబడే అణిమాదులు మాయమవుతాయి. ధర్మ కార్యాలకు విఘ్నం కలుగుతుంది. మునికి క్రోధం ఉండకూడదు. క్షమాగుణం లేని ముని తపస్సు మత్తు కలిగి ఉన్నవాని ధనము, అధర్ముడైన రాజుగారి రాజ్యము పగిలిపోయిన కుండలోని నీళ్లు వలె స్థిరత్వాన్ని కోల్పోతాయి. సకల భూమండలాన్ని ధర్మబద్ధంగా పాలించే పరీక్షిత్ మహారాజుకు కష్టం కలిగించావు. ఆయన దయ వలననే మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశరాజుల పాలనలో కంటే పరీక్షిత్ మహారాజు పాలనలో ప్రజలు గొప్పగా రక్షించబడుతున్నారు. ఆ మహారాజు వేటలో అలసి ఆకలికి దప్పికకు బాధపడి తొందరలో తెలియక చేసిన పొరపాటు నేను భరించాను. నీవు వెంటనే ఆ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. కోపావేశంతో శపించాను. ఇప్పటికే తక్షకుడు సిద్ధమై ఉంటాడు. నా వాక్కు వృధా కాదు కదా అన్నాడు. శమీకుడు తన శిష్యుడైన గౌరముఖుడను వానిని పిలిచి తన కుమారుని వల్ల జరిగిన తప్పిదాన్ని తెలిపి తక్షకుని నుండి రక్షించుకునే ప్రయత్నమును చేసుకోమనమని చెప్పి రమ్మనమని పంపాడు. గౌరముఖుడు పరీక్షిత్ మహారాజుని చేరి జరిగిన ఉదంతం చెప్పాడు. పరీక్షిత్తు తన తప్పిదానికి దుఃఖించాడు. శమీకుని ఔదార్యానికి అబ్బురపడ్డాడు. శృంగి శాపానికి విరుగుడు ఏమిటని మంత్రులతో సమావేశమయ్యాడు. సమర్థులైన వడ్రంగుల చేత ఏకస్తంభ భవనం ఏర్పాటు చేసుకున్నాడు. పటిష్టమైన రక్షణ చుట్టూ తన బంధువులు, మంత్రులు, అధికారులతో ఏర్పరచుకున్నాడు. విషమును నియమించే మంత్రగాళ్లను, విష ప్రభావం తగ్గించగల వైద్యులను నియమించుకున్నాడు. 14వ కథ, పరీక్షిత్తు మరణము. పూర్వం ఎప్పుడో కశ్యపుడనే మహర్షి తపస్సుకి మెచ్చి బ్రహ్మ సర్పముల కాటుకి చనిపోయిన వారిని బ్రతికించే మంత్రం ఒకటి ఉపదేశం ఇచ్చాడు. ఆ బ్రహ్మర్షికి పరీక్షిత్ శృంగి ఇచ్చిన శాపవృత్తాంతం తెలిసింది. నేటికి 7వ రోజు రాజుని బ్రతికించి ఆయన మెప్పు పొంది ధనము సంపాదించవచ్చనే ఆలోచనతో హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ దారిలో తక్షకుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కశ్యపుని నిలువరించాడు. ఎక్కడకు ప్రయాణం అన్నాడు. పరీక్షిత్ మహారాజుకి తక్షకుడు అనే సర్పరాజు కాటు వేయబోతున్నాడు. నేటికి 7వ దినము. నా వద్ద సర్పకాటు చే మరణించే వారిని బ్రతికించగల మంత్రమున్నది అన్నాడు. తక్షకుడు అని తెలియక తన శక్తిని, ఉనికిని బయట పెట్టుకున్నాడు. నేనేనయ్యా తక్షకుడిని. నా కాటు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. వజ్రాయుధం దెబ్బ నుండి రక్షించుకోవచ్చు, కానీ నా విషాన్ని పొందిన వారిని బ్రతికించటం అసాధ్యం అన్నాడు తక్షకుడు. నీకు నమ్మకం కలిగించటానికి అతి పెద్దదైన ఈ మర్రి చెట్టును నా విషంతో భస్మం చేస్తాను. నీవు బ్రతికించు చూస్తాను అని ఆ మర్రి చెట్టును కాటు వేశాడు.
క్షణాల్లో ఆ మర్రి చెట్టు భస్మమైపోయింది. కశ్యపుడు ఆ మర్రి చెట్టుకి తన మంత్రశక్తితో మరల జీవం పోశాడు. తక్షకుడు అబ్బురపడ్డాడు. ఈ చెట్టుని రక్షించావు, నా విషంతో మరణించబోయే పరీక్షిత్తుని రక్షించలేవు. మహారాజు ఇచ్చే ధనం కంటే ఎక్కువ ధనం నేనిస్తాను అని ప్రలోభపెట్టాడు. కశ్యప మహర్షి తన దివ్య దృష్టితో జరగబోయేది గ్రహించాడు. మారు మాట్లాడకుండా తక్షకుడు ఇచ్చిన ధనం తీసుకుని వెనుదిరిగాడు. తక్షకుడు నాగకుమారులను పిలిచి బ్రాహ్మణ వేషధారులై రమ్మన్నాడు. మంచి సువాసన గల పూలను, మంచి రుచి కలిగిన పండ్లను మోదుగ ఆకులలో ఉంచి బుట్టలలో భద్రపరిచి పరీక్షిత్తును చేరి ఆయనకు సమర్పించండి అని చెప్పి పంపాడు. తాను అదృశ్య రూపంలో వెన్నంటి వెళ్ళాడు. వేదముల యందు అపారమైన గౌరవ ప్రపత్తులున్న పరీక్షిత్ మహారాజు వేద పఠనం చేస్తూ వస్తున్న వేద బ్రాహ్మణుల రూపంలో ఉన్న ఆ నాగకుమారులను గౌరవంగా భక్తిగా స్వాగతించాడు. వారిచ్చిన పూలను పండ్లను స్వీకరించాడు. వారికి భూరి దక్షిణలిచ్చి సాగనంపాడు. కాలం వేసే కాటుకు తలవంచక తప్పదు. ఆ పండ్లను ఆరగించాలనే ఆలోచనలతో మంత్రులను బంధువులను పిలిచాడు. శృంగి ఇచ్చిన శాపం 7 రోజులు గడిచిపోయినట్లే, సూర్యాస్తమయం అవుతున్నది అని అందరికీ తలా ఒక పండు అందించాడు. తాను ఒక పండు తీసుకున్నాడు. ఆ పండు నుంచి నల్ల పురుగు రూపంలో కనబడి చూస్తుండగానే ఎర్రని లావా రూపంలో తక్షకుడు భయంకర సర్ప రూపంలో వచ్చి కాటు వేశాడు. ఆ విషాగ్నికి పరీక్షిత్ మహారాజు నేల కూలాడు. అందరూ చెల్లా చెదురుగా పారిపోయారు. ఆ విషాగ్ని జ్వాలలకు పరీక్షిత్తో సహా ఆ ఒంటి స్తంభం మేడ దగ్ధమై బూడిదైంది. 15వ కథ సర్పయాగము. ఉదంకుడు మంత్రులు జనమేజయ మహారాజుకి పరీక్షిత్ మరణ వృత్తాంతాన్ని వివరించి సర్పయాగానికి ప్రేరేపించారు. ప్రతీకార చర్యగా తక్షకునితో కూడిన సమస్త సర్పాలను యజ్ఞకుండంలో ఆహుతి చేయమని ప్రోత్సహించారు. జనమేజయుడు అంగీకరించాడు. యజ్ఞానికి 16 మంది ఋత్విజులు కావాలి. వారు బ్రహ్మ, ఉద్గాత, హోత, ప్రస్తాత, పోత, ప్రతిహర్త, ఆచ్ఛావాకుడు, నేష్ట, ఆగ్నేధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, గ్రావాస్తుతుడు, ఉన్నేత, అధ్వర్యుడు, బ్రాహ్మణాంఛంసి, ప్రస్తోత, మైత్రావర్ణుడు వారిని అందరినీ పిలిపించాడు. నా తండ్రికి ఉదంక మహామునికి సజ్జనులకు తృప్తి కలుగునట్లుగా తక్షకుని తన బంధుమిత్ర సపరివారంగా అగ్నికి ఆహుతి చేస్తానని యజ్ఞం ప్రారంభించాడు. తన ధర్మపత్ని కాశీరాజ పుత్రిక వపుష్టమ మహారాణితో కూడి దీక్ష వహించాడు. యజ్ఞగృహంలో అడుగుపెట్టాడు. వాస్తు విద్యా నిపుణుడు జనమేజయ, ఒక బ్రాహ్మణోత్తముని వలన ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది అని హెచ్చరించాడు. ఆ వాస్తు పండితుని మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగారు. చవన మహర్షి వంశస్థుడైన చండ భార్గవుడు హోత, పింగళుడు అధ్వర్యుడు, సారంగవుడు బ్రహ్మ, కౌచుడు ఉద్గాత, వ్యాసుడు ఆయన శిష్యులు, వైశంపాయనుడు పైలుడు, జమిని సుమంతుడు, వ్యాసుని పుత్రుడు శుకుడు, మౌద్గల్యుడు, ఉద్దాలకుడు, మాండవ్యుడు, కౌశికుడు, కౌండిన్యుడు, శాండిల్యుడు, క్రామటకుడు, కోహలుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, మైత్రేయుడు, ఆత్రేయుడు, కుండ జఠరుడు, తాళఘటుడు, వాత్స్యుడు, శృతశ్రవుడు, దేవశర్మ, శర్మదుడు, రోమసుడు, ఉదంకుడు, హరితుడు, పురురుడు, పులోముడు, సోమశ్రవసుడు వంటి మహామునులు యజ్ఞ పరీక్షాధికారులుగా నిర్వహించారు. నల్లని వస్త్రాలు ధరించిన వారే, పొగతో ఎర్రని నేత్రాలు కలవారైన వారు యజ్ఞమును నడిపేవారుగా యజ్ఞాన్ని చేస్తున్నారు. వేద మంత్రాలకు బందీలై సర్పరాజులు ఒక్కొక్కరు వచ్చి అగ్నికి ఆహుతి అవుతున్నారు.
వాసుకి కుటుంబంలోని వారు, తక్షక కుటుంబంలోని వారు, ఐరావత సర్ప కుటుంబంలోని వారు, ఇలా సర్ప కుటుంబాలన్నిటి నుండి మంత్రశక్తికి బందీలై వచ్చి హోమంలో పడుతున్నారు. వారు వచ్చి పడే శబ్దము, వారి శరీరములు వేడికి పగిలిన శబ్దాలకు దిక్కులు పిక్కటిల్లే. తక్షకుడు భయపడ్డాడు, ప్రమాదాన్ని గుర్తించాడు. కాపాడు మహాప్రభో అంటూ దేవేంద్రుని ఆశ్రయించాడు. ఇంద్రుడు అభయం ఇచ్చాడు. వాసుకి తన వంశస్థులు హోమంలో కాలిపోవటం చూసి చెలించాడు. తన చెల్లెలు జలత్కారువుని పిలిచాడు. నీ కుమారుడు ఆస్తికుడు మహా తపస్శాలి. ఆస్తికుడు ఒక్కడే సర్పయాగాన్ని నివారించగలడని బ్రహ్మ చెప్పినట్టుగా ఎలా పుత్రుడనే నాకు కుమారుడు చెప్పాడు. నీవు నీ కుమారుని ఈ పుణ్యకార్యానికి వినియోగించి సర్పకులాన్ని రక్షించమన్నాడు. ఆ మాతృమూర్తి ఆస్తికునితో, విన్నావుగా నీ మేనమామ ఆజ్ఞ, వెంటనే హస్తినకు పోయి యజ్ఞమును నివారించమన్నది. ఆస్తికుడు జరిగిన దానికి చింతించకు, ఇక కద్రువ పుత్రులెవరిని ఆ హోమకుండంలో పడనివ్వను అని హామీ ఇచ్చాడు. ధైర్యం చెప్పాడు. జన్మేజయుని యజ్ఞ వేదికకు బ్రాహ్మణ సమూహంతో వెళ్ళాడు. ఆస్తికుని శరీర కాంతితో సభాస్థలి వెలిగిపోయింది. జనమేజయుని తన పూర్వీకులతో పోల్చి ప్రశంసించాడు. ప్రసన్నుని చేసుకున్నాడు. నీవు చేస్తున్న యజ్ఞం పూర్వం నలుడు, ధర్మరాజు, బ్రహ్మదేవుడు, వరుణుని యజ్ఞం, కృష్ణ చంద్రులు చేసిన యజ్ఞములంతటి మహత్తు కలదియే. నీ ఋత్విక్కులకు సాటి అయిన వారు లేరు. వ్యాస మహర్షి స్వయంగా తనయునితో శిష్యులతో వచ్చి పర్యవేక్షిస్తుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వలె ప్రకాశిస్తున్నావు అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన ప్రశంసలతో జనమేజయునితో సహా అక్కడి ఋత్విజులు, పండితులు అందరూ ప్రసన్నులైనారు. జనమేజయుడు ఆస్తికుని ప్రశంసలకు ప్రసన్నుడై, మహర్షి, నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు. ఈ సర్పరాజులు నాకు బంధువులవుతారు. ఈ యాగాన్ని మానివేసి ఈ సర్పములను కాపాడు అని అర్థించాడు. అక్కడి పండితులంతా ముక్త కంఠంతో, ఈ మహర్షి కోరినది ఇవ్వటం శ్రేయస్కరం, కోరినది ఇస్తాననే మాట కూడా ఇచ్చావు, సర్పయాగం మానమని సూచించారు జనమేజయునికి. జనమేజయుడు సర్పయాగం విరమించటానికి అంగీకరించాడు. అప్పటికే తక్షకుని పేరు పిలిచి ఇండుట చేత ఇంద్రునికి దూరమై ఏమి చేయాలో దిక్కుతోచక ఆకాశంలో తిరుగుతున్నాడు. ఏ క్షణమందైనా అగ్నిలో పడవలసిన స్థితి. ఆస్తికుడు, తక్షక వెనుకకు వెళ్ళిపో అన్నాడు. ఆ విధంగా తక్షకుడు ఆస్తికునిచే రక్షించబడ్డాడు. కద్రువ శాపం వలన సర్పయాగం జనమేజయుడు చేయవలసి వచ్చింది. మిగిలిన వారందరినీ ఆస్తికుడు రక్షించాడు. మునులు, పండితులు అందరూ ఆస్తికుని ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్తిక మునిని స్మరిస్తే సర్వ పాపములు తొలగిపోతాయని మహర్షులు చెప్పారు. 16వ కథ. ఉపరిచర వసువు. చేది దేశపు రాజు వసువు ఇంద్రునితో సమానమైన వాడు. ఒకరోజు అడవిలోకి వేట కోసం వెళ్ళాడు. అక్కడ మునుల గృహాలను చూశాడు. వైరాగ్యం కలిగింది. తన ఆయుధాలను వదిలివేసి తాను తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు ఆయన తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చాడు. నీ పరిపాలనతో ప్రజలను మెప్పించావు, నీ తపస్సుతో దేవతలను మెప్పించావు. ఇది నుంచి మనమిద్దరము మిత్రులము. నీ రాజ్యాన్ని పాలిస్తూ నా వద్దకు వస్తూ పోతూ ఉండమన్నాడు. దివ్య శక్తులిచ్చాడు. బంగారంతో చేసింది, రత్నాలు పొదిగినటువంటి దివ్య విమానం ఇచ్చాడు. వాడిపోని పద్మాలు కలిగిన ఇంద్రమాలను బహూకరించాడు. ఆ మాలను ధరిస్తే ప్రత్యర్థులు విసిరే ఆయుధాలు ఆయన ధరిచారు. చెడ్డవారిని శిక్షించేది, మంచివారిని రక్షించేది అయిన ఒక వేణువును ప్రసాదించాడు. పైలోకాలలో సంచరిస్తుండటం చేత ఉపరిచరుడు అంటే పైలోకాలలో విహరించేవాడు అని కీర్తించబడ్డాడు. ఇంద్రుడు తనకు అందించిన ఈ గౌరవమును పురస్కరించుకుని ప్రతి ఏటా ఇంద్రోత్సవం జరిపిస్తూ ఇంద్రునికి, దేవతలకు, పరమేశ్వరునికి ప్రీతి కలిగించాడు. ఆయన మొదలుపెట్టిన ఇంద్రోత్సవము ప్రతిరోజు చేయటం మొదలుపెట్టాడు. ఇంద్రోత్సవం జరిపిన రాజ్యము
సుభిక్షంగా ఉంటుంది. రాజులకు ఆయుర్దాయం పెరుగుతుంది, సంతానాభివృద్ధి జరుగుతుందని రాజులకు నమ్మకం కలిగింది. ఇంద్రుని వర ప్రభావం చేత ఉపరిచర మహారాజుకి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అను 5 పుత్రులు కలిగారు. వారు 5 వివిధ దేశాలకు రాజులై పరిపాలిస్తున్నారు. ఉపరిచరుడు రాజర్షి అయి రాజ్యపాలన చేస్తున్నాడు. తన నగరానికి సమీపంలో సుక్తిమతి అనే నది ప్రవహిస్తుంది. ఆ నదిని కోరి కోలాహలం అనే పర్వతం నదిని అడ్డగించింది. ఉపరిచర మహారాజు తన కాలితో తన్ని పక్కకు నెట్టివేశాడు. ఆ పర్వతం నదుల సమాగమం వలన నదికి వసుపదుడు అనే కొడుకు, గిరిక అనే కూతురు పుట్టారు. సుక్తిమతి నది ఉపరిచర ప్రభువుకు కృతజ్ఞతగా తన బిడ్డలను కానుకగా సమర్పించింది. మహారాజు వసుపదుని తన సేనాపతిగా చేసుకున్నాడు. గిరికను తన పట్టమహిషిగా చేసుకున్నాడు. గిరికకు జింక మాంసం తెచ్చి ఆనందింప చేయాలని అడవికి వెళ్ళాడు. ఆయనకు గిరిక అందచందాలు గుర్తుకు వచ్చాయి. ఆ మధుర ఊహలతో మనస్సు నిండిపోయింది. అప్రయత్నంగా వీర్యస్ఖలనం జరిగింది. రాజర్షి అయిన ఉపరిచరుని వీర్యం వృధా కాకూడదు. దానిని చిరిగిపోనటువంటి ఆకు దున్నెను తయారు చేసి ఆ వీర్యాన్ని ఆ దునిలో భద్రపరిచి ఒక డేగ మెడకు కట్టి నా మహారాజ్ఞికి అందించమన్నాడు. డేగ ఆకాశానికి ఎగిరింది. మరొక డేగ దాన్ని చూసి మాంసపు ముద్ద అనుకుని ఆ మాంసపు ముద్ద కోసం యుద్ధానికి తలపడింది. ఆ యుద్ధంలో దున్నె పట్టుకున్న డేగ ముక్కుకు దెబ్బ తగిలి దున్నె కిందనున్న యమునా నదిలోకి పడిపోయింది. బ్రహ్మ ఇచ్చిన శాపము చేత అద్రిక అనే అప్సరస చేపగా మారి యమునా నదిలో ఈదుకుంటూ కాలం గడుపుతోంది. పైనుంచి డేగ జార్చిన దొన్నెలోని 2 వీర్య బిందువులను చేపగా ఉన్న అద్రిక తాగింది. ఆమె గర్భం ధరించింది. జాలర్లు వల వేసినప్పుడు నెలలు నిండిన ఆ చేప వారి వలలో పడింది. గర్భాన్ని చీల్చి చూడగా ఆ గర్భంలో ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువును చూసి దశరాజుకు ఇచ్చారు జాలర్లు. మానవ సంతతిని కన్న వెంటనే శాప విమోచన కలుగుతుందని బ్రహ్మవాక్కు కాబట్టి అద్రిక తన నిజస్వరూపంతో దేవలోకాలకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ మగ శిశువు పెద్దవాడై మత్స్యరాజుగా, మత్స్య దేశానికి రాజుగా వెలుగొందాడు. దాశరాజు ఆడ శిశువును మత్స్య గ్రంథి అనే పేరుతో అల్లారు ముద్దుగా పెంచాడు. యవనవతి అయి తండ్రి కోరిక మేరకు పడవ నడుపుతున్నది. 17వ కథ. వ్యాస జననం. వశిష్ఠుని కుమారుడు శక్తి మహర్షి. శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి. పరాశరుడు ముల్లోకాలచే కీర్తించబడినవాడు. మదమాత్సర్యములు తెలియనివాడు. పుణ్యకార్యములు చేసినవాడు. తీర్థయాత్ర చేయ సంకల్పించాడు. యమునా నదిలో మత్స్యగంధి నడుపుతున్న పడవనెక్కాడు. దివ్య జ్ఞానంతో ఆమె పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు. నదిలో ప్రయాణం చల్లని గాలులతో మనస్సు పరవశించింది. జనసంచారం లేదు. సౌందర్య రాశి ఎదురుగా కనపడగానే మనస్సు చెలించింది. ఆమెను కోరాడు. కాదు అంటే మహర్షి శపిస్తాడని భయపడింది. ఓ మునీశ్వరా, నా శరీరం చేపల వాసనతో కూడినది. నా కన్యాత్వం చెడిపోతే తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళలేను. నా కన్యాత్వమునకు భంగం కలగకుండా నన్ను స్వీకరించు అని ప్రార్థించింది. నీవు మత్స్య గ్రంథివి కాదు, రాజు పుత్రికవు. నీ కన్యాత్వం చెడిపోకుండా వరమిస్తున్నాను. నీ శరీరం నుండి వచ్చే చేపల వాసన నేటి నుంచి దూరమై సుగంధ పరిమళాలు 1 యోజన దూరం వరకు వ్యాపించే వరమిస్తున్నాను అని అనుగ్రహించాడు. ఆమె యోజన గంధి అయింది. దివ్యమైన పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరించినదైంది. ఆరు బయట అందరూ చూస్తున్నట్లుగా ఉంది. ఇటువంటి ప్రదేశంలో మన కలయిక ఎట్లా అన్నది. ద్వైపాయనము అను ద్వీపానికి పడవను చేర్చింది. ఎవ్వరికీ కనపడకుండే విధంగా మంచుతో వెలుగును కప్పేశాడు. సుందరమైన ప్రదేశానికి పడవను చేర్చింది. ఇద్దరి కలయిక జరిగింది. ఆమె తన మాటను నిలబెట్టుకుని సత్యవతి అయింది. పరాశర సత్యవతులకు, అఖిల మునులకు ప్రథముడు, సూర్యునితో సమానమైన
తేజస్సు కలవాడు అయిన వేదవ్యాసుడు జన్మించాడు. నల్లని యమునా నది తీరములో నల్లగా పుట్టిన ఆ బిడ్డకు పరాశరుడు కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేశాడు. సత్యవతిని కొడుకును వీడి వెళ్ళిపోయాడు. వ్యాసుడు కృష్ణాజనం ధరించి కమండలముతో తల్లికి నమస్కరించి, నేను తపస్సుకై వెడుతున్నాను, నీవు కోరినప్పుడు వచ్చి నీ దర్శనం చేసుకుంటానని చెప్పి తపోవనాలకు వెళ్ళిపోయాడు. 18వ కథ. దేవదానవుల పుట్టుక. బ్రహ్మదేవునికి మానసపుత్రులు 6. వారు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. కశ్యపునికి చరాచర జీవరాశి పుట్టింది. బ్రహ్మ కుడి చేతి బొటన వేలికి దక్ష ప్రజాపతి, ఎడమ బొటన వేలికి ధరణి అను స్త్రీ పుట్టారు. దక్ష ప్రజాపతికి ధరణికి 1000 మంది కొడుకులు పుట్టారు. వారందరూ సాంఖ్యయోగాన్ని సాధన చేస్తూ ముక్తి పొంది మహర్షులయ్యారు. దక్షునికి 50 మంది కుమార్తెలు కూడా పుట్టారు. 10 మంది కూతుళ్లను ధర్మునికి, 27 కూతుళ్లను చంద్రునికి, 13 కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యపుని భార్యలలో అదితికి 12 పుట్టారు. దితి అను భార్యకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. హిరణ్యకశిపునికి భక్తుడైన ప్రహ్లాదుడితో 5 కుమారులు పుట్టారు. ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభాకుడు, నికుంభుడు అనే 3 కొడుకులు పుట్టారు. విరోచనునికి బలికి బాణాసురుడు పుట్టారు. ధనువు అనే స్త్రీకి 40 మంది దానవులు పుట్టారు. వారి సంతానం ఇంత అని లెక్కించలేనంత వృద్ధి చెందింది. కాల అనే స్త్రీకి వినాశనుడు, క్రోధుడు సహా 8 మంది పుట్టారు. అనాయువు అనే స్త్రీకి పరాక్రములైన 4 కొడుకులు విక్షిర, బల, వీర, వృతులు ఇంద్రునికి శత్రువులుగా పుట్టారు. సింహికకు రాహువు, మునికి భీమసేనుడు మొదలైన 16 మంది గంధర్వులు పుట్టారు. కపిలకు అమృతం, గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు పుట్టారు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరునికి శేని అను భార్య వలన సంపాతి, జటాయువు పుట్టారు. క్రోధకు క్రోధవశగణం పుట్టింది. ప్రాతకు సిద్ధులు పుట్టారు. క్రూరకు సుచితంద్రాదులు పుట్టారు. కద్రువకు శేషు, వాసుకి వంటి సర్పరాజులు పుట్టారు. అంగిరసునికి ఉతజ్జుడు, బృహస్పతి, సంవర్తుడు అను కుమారులు, యోగ, సిద్ధి అనే కుమార్తె కలిగారు. బృహస్పతి దేవగురు అయ్యాడు. అత్రికి మహామునులు ఎందరో జన్మించారు. పులస్త్యునికి అనేక రాక్షసులు, పులహునికి కిన్నర కింపురుషులు పుట్టారు. క్రతువుకు పక్షి సంతతులు పుట్టాయి. దేవుడనే మనువుకు ప్రజాపతి పుట్టాడు. ప్రజాపతికి 7 భార్యలు. ధూమ్రకు ధరుడు, బ్రహ్మ విద్యకు ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతకు ఆహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులను 8 వసువులు పుట్టారు. ఆ వసువులలో ధరునికి ద్రవిణుడు, హుతహ వ్యవహుడు పుట్టారు. ధ్రువునికి కాలుడు పుట్టాడు. సోముడనే వసువుకు తన భార్య మనోహరయందు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే పుత్రులు, పృథ అనే కూతురు పుట్టారు. పృథకు 10 మంది గంధర్వులు పుట్టారు. ఆహుడనే వసువుకు జ్యోతి పుట్టింది. అనిలోనికి శివ అనే భార్య వలన మనోజవుడు, అవిజ్ఞాత గతియును జన్మించారు. అగ్నికి కుమారుడు పుట్టాడు. ప్రత్యూషునికి దేవలుడు పుట్టాడు. ప్రభాసునికి బృహస్పతి చెల్లెలు యోగసిద్ధి భార్య అయినది. వీరిరువురికి జన్మించిన వాడే విశ్వకర్మ. దేవతల విమానాలు నిర్మించాడు. శిల్ప ప్రజాపతి అయ్యాడు. స్థానునికి మానసపుత్రులుగా 11 రుద్రులు పుట్టారు. బ్రహ్మ కుడిస్థనం నుండి ధర్ముడు అను మనువు పుట్టాడు. ఆయనకు శమ, కామ, హర్షులు 3 కొడుకులు పుట్టారు. ఆ 3కి ప్రాప్తి, రతి, నంద అనువారు భార్యలైనారు. సవిత్రునికి బడబ రూపం కలిగిన భార్య త్వాష్ట్రుకి
అశ్వినులు జన్మించారు. బ్రహ్మ హృదయము నుండి భృగుడు పుట్టాడు. భృగునికి కవి, కవికి శుక్రుడు జన్మించాడు. శుక్రుడు రాక్షసుల గురువు అయినాడు. శుక్రునికి నలుగురు కుమారులు. వారు నలుగురు రాక్షసులకు యాజ్ఞికులయ్యారు. భృగువు చవనుడు పుట్టాడు. చవనునికి మను కన్యక భార్య అయినది. వారికి ఊరువులయందు ఔరువుడు పుట్టాడు. ఔరువునికి రుచికుడితో సహా 100 మంది పుత్రులు కలిగారు. రుచికునికి జమదగ్ని, జమదగ్నికి 4 పుత్రులు. వారిలో పరశురాముడు విష్ణువుకు ప్రతిరూపం. బ్రహ్మకు ధాత, విధాత అను 2 పుట్టి మనువుకు సహాయకులైనారు. ధాత విధాతలతో లక్ష్మీదేవి కూడా పుట్టినది. లక్ష్మికి మానసపుత్రులు అనేక మంది జన్మించారు. జ్యేష్ఠ వరుణ దంపతులకు బలుడనే పుత్రుడు, సుర అను కూతురు పుట్టారు. సురకు అధర్ముడు పుట్టాడు. అధర్మునికి నిరుతి భార్య. వారిరువురికి భయ, మహాభయ, మృత్యువు అను 3 పుట్టారు. తామ్ర అను దానికి కాకి, సేని, భాసి, ధృతరాష్ట్రి, సుకి అను పుత్రికలు కలిగారు. కాకికి గుడ్లగోపలు, సేనికి డేగలు, భాసికి భాసములు, గ్రద్దలు, ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకములు, సుఖికి చిలుకలు పుట్టాయి. క్రోధునికి మృగితో పాటు 9 మంది కూతుళ్లు పుట్టారు. మృగికి మృగములు, మృగమందకు ఎరుగుబంట్లు, చిన్న పెద్ద చమరి మృగాలు పుట్టాయి. హరి అను నామకు కోతులు పుట్టాయి. భద్ర మనసుకు ఐరావతం, ఐరావతానికి దివ్య పరికరాలు పుట్టాయి. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి సింహాలు, పెద్ద పులులు పుట్టాయి. శ్వేతకు దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి అనలు పుట్టారు. రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకు కొండలు, చెట్లు, తీగలు, తీగల పొదలు పుట్టాయి. సురసుకు సర్వపాలు పుట్టాయి. ఇది సృష్టి కథ. 19వ కథ కచుడు దేవయాని. శుక్రుడు రాక్షసులకు గురువు. వృషపరువునికి గురువుగా ఉండి రాక్షసులను కాపాడుతుండేవాడు. ఆయనకు మృత సంజీవని అనే మంత్రం తెలుసు. యుద్ధంలో చనిపోయిన రాక్షసులను తిరిగి బ్రతికించేవాడు. దేవతలు వీరోచితంగా యుద్ధం చేసి రాక్షసులను సంహరిస్తుంటే శుక్రుడు బ్రతికిస్తున్నాడు. దేవతలకు కలవరం మొదలైంది. శుక్రుని నుండి ఆ మృత సంజీవని మంత్రం నేర్చుకు రమ్మనమని దేవగురువు కుమారుడు కచుని కోరారు. కచుడు సరేనన్నాడు. రాక్షసుల చేత చంపబడిన దేవతలని బ్రతికించుకోలేకపోతున్నాము. ఈ విద్య మనకు కావాలి అని పంపారు. కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి తాను గురువు కుమారుడనని పరిచయం చేసుకున్నాడు. శుక్రుడు కచుని వినయ విధేయతలను చూసి ముచ్చటపడి శిష్యునిగా స్వీకరించాడు. తన సేవతో శుక్రాచార్యుని, ఆయన కూతురు దేవయానిని మెప్పించాడు. రాక్షసులకు ఇదంతా కంటగింపుగా ఉన్నది. రాక్షసుల గురువు దేవగురువు కుమారునికి అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదని తలపోశారు. ఆవులను అడవికి తోడుకెళ్లాడు కచుడు. రాక్షసులు వానిని వధించి ఒక చెట్టుకు కట్టేసి వెళ్లారు. ఆవులు ఇంటికి తిరిగి వచ్చాయి. వెంట వెళ్లిన కచుడు రాలేదు. దేవయాని కంగారు పడింది. తండ్రికి చెప్పింది. ఆయన దివ్య దృష్టితో జరిగింది సంజీవని మంత్రముతో బ్రతికించాడు. మరొకసారి కచుడు పూలు తీసుకురావటానికి వెళ్ళాడు. రాక్షసులు కచుని చంపి కాల్చి బూడిద చేసి మద్యములో కలిపి శుక్రుని చేత తాగించారు. దేవయాని తల్లడిల్లింది. తండ్రిని ప్రాధేయపడింది. తండ్రి త్రాగిన మైకంలో రాక్షసులు చంపి ఉంటారు, పుణ్యలోకాలకు వెళ్లి ఉంటాడు, దిగులెందుకు అన్నాడు. అంగిరసునికి మనుముడు, దేవగురువు బృహస్పతికి కుమారుడు, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు, నీకు శిష్యుడు కారణంగా చంపబడ్డాడు. నాకు దిగులుగా ఉంది. కచుడు వస్తే కాని ఆహారం ముట్టను అని శపథం చేసింది. శుక్రుడు దివ్య జ్ఞానంతో వెతికాడు. కచుడు తాను తాగిన మద్యంతో తన కడుపులోనే ఉన్నట్లుగా గ్రహించాడు. వెంటనే తన విద్యతో ప్రాణం పోశాడు. కచుడు
శుక్రుని కడుపులో నుండి, గురువర్యా, మీ అనుగ్రహం వలన మళ్లీ ప్రాణం దక్కింది, నేను బయటకు వచ్చే మార్గం ఆలోచించు అన్నాడు. శుక్రుడు ఆలోచించాడు. తన కడుపు బ్రద్దలైతే కాని కచుడు బయటకు రాలేడు. కడుపు బ్రద్దలైతే తాను చనిపోతాడు అని ఆలోచించి కచునికి సంజీవని మంత్రం బోధిస్తాడు. నీవు బయటకు వచ్చిన తరువాత నన్ను బ్రతికించమన్నాడు. కచుడు శుక్రుని ఉదరము నుండి బయటకు వచ్చాడు. కచుడు తను నేర్చుకున్న సంజీవని మంత్రముతో శుక్రాచార్యుని బ్రతికించాడు. విద్య పూర్తి అయింది. శుక్రాచార్యుని అనుమతి తీసుకుని దేవలోకానికి వెడుతూ దేవయానిని కలిసి తన విద్య పూర్తి అయిందని తిరిగి తన స్థానానికి వెడుతున్నట్టు చెప్పాడు. దేవయాని సూటిగా, ఓ కచుడా, నేను నీ యందు అనురాగంతో ఉన్నాను. నీవు సంజీవని విద్యతో పాటు నన్ను కూడా అందుకుని నీ దేవలోకానికి తీసుకువెళ్ళమన్నది. గురుపుత్రిక చెల్లెలతో సమానం. ఇటువంటి ఆలోచన కూడదు, నాకు అంగీకారం కాదు అని నేరుగా చెప్పేశాడు. దేవయాని ఆగ్రహించింది. నన్ను కాదన్నావు, నా ప్రేమను తిరస్కరించావు కాబట్టి ఆ సంజీవని మంత్రం నీకు ఉపయోగపడదుగాక అని శాపమిచ్చింది. కచుడు, నా మనస్సు నిర్మలం, నేను ఎటువంటి అధర్మం చేయనటువంటి వాడిని కాబట్టి నీ శాపం నాకు మాత్రమే వర్తిస్తుంది, కానీ నేను ఉపదేశం చేసిన వారికి ఫలిస్తుంది అన్నాడు. ఆ కారణంగా నన్ను శపించినందుకు నీవు బ్రాహ్మణుడు కాని వానిని వివాహం చేసుకునేదేవు అని ప్రతిశాపం ఇచ్చాడు. దేవలోకానికి వెళ్లి కచుడు ఆ సంజీవని మంత్రమును దేవతలందరికీ ఉపదేశించేసి వారికి లబ్ధి చేకూరుస్తున్నాడు. 20వ కథ. యయాతి, దేవయాని, శర్మిష్ఠ. రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ తన చిలికత్తెలను శుక్రాచార్యుని కూతురు దేవయానిని వెంట పెట్టుకుని అడవిలోకి విహారానికి వెళ్ళింది. అక్కడ ఒక సరోవరం దగ్గర అందరూ జలక్రీడలు చేయాలనుకున్నారు. సరోవరంలోకి దిగి కేరింతలు కొడుతూ ఆనందంగా ఆడుకుంటున్నారు. ఒడ్డున పెట్టిన వారి చీరలు సుడిగాలి వచ్చి ఆ చీరలను గాలిలోకి ఎగిరేలా చేసింది. కంగారు పడ్డారు. ఏ చీర దొరికితే ఆ చీర కట్టుకున్నారు. దేవయాని చీర శర్మిష్ఠకు దొరికింది. ఆమె ఆ చీర ధరించింది. దేవయానికి శర్మిష్ఠ తన చీర కట్టుకోవటం ఇష్టం లేదు. నేను సాక్షాత్తు శుక్రాచార్యునికి కుమార్తెను, నా చీర కట్టుకునేంత దానవా అన్నది. శర్మిష్ఠ, నేను వృషపర్వ మహారాజా పుత్రికను. నీ తండ్రి రోజు మా కొలువుకు వచ్చి సేవలు అందిస్తాడు. నీ చీర కట్టుకుంటే తప్పేమిటి అని నిలదీసింది. నా చీర నువ్వు కట్టుకోలేవా ఏమిటి అంటూ అక్కడ ఉన్న నూతిలోకి నెట్టి తన చెలికత్తెలతో వెళ్లిపోయింది. నహుష మహారాజు కుమారుడు యయాతి వేట కోసం అడవిలో తిరిగి తిరిగి అలసి దేవయాని పడి ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. ఆ నూతిలో పెద్ద పూల తీగను పట్టుకుని కన్నీటితో తనను రక్షించేందుకు వచ్చేవారి కోసం ఎదురు చూస్తున్న అందాల రాశి దేవయానిని చూశాడు యయాతి. ఇంతకు ముందే యయాతిని చూసింది ఆమె. యయాతిని గుర్తుపట్టింది. యయాతి దేవయానిని, ఎవరు నీవు అని అడిగాడు. నేను శుక్రాచార్యుని కుమార్తెను, దేవయానిని అని చెప్పి పొరపాటున జారి నూతిలో పడ్డాను, పైకి తీయమన్నది. యయాతి తన కుడి చేతితో దేవయాని చెయ్యి పట్టుకుని నూతి నుండి బయటకు తీసుకువచ్చాడు. యయాతి తన నగరానికి తాను వెళ్ళాడు. దేవయాని చిరికత్తె ఘూర్ణిక తన నెచ్చెలి కోసం వెతుకుతూ వచ్చింది. దేవయాని ఘూర్ణికతో, శర్మిష్ఠ నన్ను అవమానించింది, ఆ రాజ్యంలో ఇక అడుగు పెట్టను, వెళ్ళి నా తండ్రికి చెప్పు అని పంపించింది. పరుగు పరుగున ఘూర్ణిక శుక్రునికి జరిగిన ప్రమాదం, దేవయాని మంకుపట్టు గురించి చెప్పింది. శుక్రుడు దేవయానిని చూశాడు. తెలివి కలవారికి కోపం ఉండకూడదు, ఇతరులు కోపించిన కోపం తెచ్చుకోకూడదు, పరుల నిందలు పట్టించుకొనకుండా అవమానం కలిగిన మనస్సులో దాని గురించి తలుచుకోకుండా ఉండటమే ధరణిలోని ధర్మము. శర్మిష్ఠ రాజకుమారి నీకంటే చిన్నది, స్నేహంలో ఇటువంటివి సాధారణం, బాధపడకు, ఇంటికి వెడదాం రమ్ము
అన్నాడు శుక్రుడు. నేను ఈ వృషపర్వుని నగరంలోకి ఇక రాను, ఇంకెక్కడికైనా వెళతాను అన్నది. శుక్రుడు సరే నేను కూడా వస్తాను, పద వెళదాం అన్నాడు. వృషపర్వునికి జరిగినదంతా తెలిసింది. వేగంగా శుక్రుని వద్దకు వచ్చాడు. శుక్రాచార్య, నీ దయ వలన రాక్షసుల ప్రాణాలు రక్షించబడుతున్నాయి. ఈ రాజ్యం మీద సర్వాధికారాలు నీవే. నన్ను వీడి వెళ్ళవద్దు. నీ కుమార్తె ఏమి కోరుకుంటే అది ఇస్తాను, శాంతించు అన్నాడు. దేవయాని మహారాజును శర్మిష్ఠ తన 1000 మంది చెలికత్తెలతో తనకు దాసీత్వం చేయాలి అని కోరింది. మహారాజు తక్షణమే శర్మిష్ఠను పిలిపించి, నేటి నుంచి నీ 1000 మంది చెలికత్తెలతో దేవయానికి దాసీగా సేవలందించు అన్నాడు. శర్మిష్ఠ తండ్రి ఆజ్ఞను అంగీకరించి దేవయానికి దాసి అయ్యింది. ఒకనాడు దేవయాని తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న యయాతిని చూశాడు. యయాతికి దేవయాని తెలుసు. అందాల రాశి అయిన శర్మిష్ఠను మొదటిసారి చూశాడు. ఎవరు ఈమె అని అడిగాడు. దేవయాని ఆమె శర్మిష్ఠ వృషపర్వరాజు కుమార్తె, నాకు సేవలు అందిస్తూ ఉంటుంది అని చెప్పింది. ఓ మహారాజా, ఆనాడు నీవు నా పాణిగ్రహణం చేశావు. సూర్యుడే సాక్షి. ఒక విధంగా మన వివాహం జరిగినట్లే. నన్ను వివాహం చేసుకో. సౌందర్య రాశి అయిన ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది కన్యలు నీకు సేవలు అందిస్తారు అన్నది. నేను క్షత్రియుడను, నీవు బ్రాహ్మణ కన్యవు. మన వివాహం ధర్మ విరుద్ధం అన్నాడు. నా తండ్రి శుక్రుడు ఈ వివాహం అధర్మం కాదు అంటే నీకు అభ్యంతరం లేదు కదా అన్నది. లేదు అన్నాడు యయాతి. దేవయాని శుక్రుని రప్పించింది, ఒప్పించింది. శుక్రుడు వారి వివాహంలో అధర్మం లేకుండా వరం ఇచ్చాడు. యయాతి దేవయానిని వివాహం చేసుకున్నాడు. శుక్రుడు శర్మిష్ఠను యయాతికి పరిచయం చేశాడు. ఈమెకు సకల సౌకర్యాలు అందించు, కానీ ఆమె యందు అనురాగం కలుగకూడదు అని ఆజ్ఞాపించి వారిని యయాతితో పంపాడు. యయాతి దేవయానిని తన పట్టమహిషిగా చేసుకుని శర్మిష్ఠను 1000 మంది చెలికత్తెలను అశోకవనంలోని ఒక సుందర భవనంలో ఉంచి సుఖజీవనం చేస్తున్నాడు. ఆ దంపతులకి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. శర్మిష్ఠ యవ్వనవతి అయింది. అందం మరింత అధికమయ్యింది. ఏమిటి నా దౌర్భాగ్యం? నా యవ్వనం అడవిగాచిన వెన్నెలేనా? రాజకుమార్తెను, నాకు ఈ దాసీత్వం ఏమిటి అని దేవయాని చేసుకున్న పుణ్యమేమిటి అంటూ బాధపడింది. యయాతినే నా మనసు ఎప్పుడూ కోరుకుంటోంది. ఎలాగైనా సరే నేను కూడా ఆ మహారాజు నన్ను కోరుకునేటట్లు చేసుకుంటాను అని నిశ్చయించుకుంది. ఒకనాడు ఆ శుభగడియ రానే వచ్చింది. యయాతి అశోకవనంలోనికి వచ్చాడు. శర్మిష్ఠను అనురాగంతో చూశాడు. శర్మిష్ఠ సూటిగా, మహారాజా, దేవయాని నీకెట్లో ఆమె దాసినైన నాకును నీవే భర్తవు. నన్ను అనుగ్రహించి స్వీకరించు అన్నది. శర్మిష్ఠ, చేపట్టడం తప్ప మిగిలిన అన్ని సుఖాలు అందించమని శుక్రుని ఆజ్ఞ. నేను అంగీకరించాను. నిన్ను చేపడితే అసత్యమాడినట్లు అవుతుంది కదా అన్నాడు. శర్మిష్ఠ యయాతికి ధర్మ సూక్ష్మం చెప్పింది. ప్రాణాపాయంలోనూ, ధనం యావత్తు అపహరించేటప్పుడు, చంపబడబోతున్నప్పుడు, బ్రాహ్మణుని రక్షించేందుకు, స్త్రీలను వివాహమాడే సందర్భాలలోనూ అబద్ధం చెప్పవచ్చన్నది. యయాతి ఆమె కుశలతకు ముగ్ధుడయ్యాడు. ఆమెకు చేరువయ్యాడు. శర్మిష్ఠ గర్భవతి అయింది. శుభముహూర్తంలో కొడుకును కన్నది. దేవయానికి శర్మిష్ఠ కొడుకును కన్న విషయం తెలిసింది. ఇది ఎలా జరిగింది అని నిలదీసింది. ఒక ముని వలన ఈ భాగ్యం కలిగిందని చెప్పింది. అలా యయాతి శర్మిష్ఠలు కలుసుకుంటూనే ఉన్నారు. వారికి దృహ్వుడు, అనువు, పూరుడు అను 3 కొడుకులు జన్మించారు. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. వారిలో యయాతి పోలికలు స్పష్టంగా కనపడుతున్నాయి.
దేవయాని యయాతిని నిలదీసింది. యయాతి మాట్లాడలేదు. నేరుగా ఆ బాలురనే అడిగింది. ఆ బాలురు ముగ్గురు ముక్త కంఠంతో, యయాతి మహారాజు మా తండ్రి, శర్మిష్ఠాదేవి మా తల్లి అని వారిరువురిని అందరికీ చూపించారు. అందరికీ ఆనందం కలిగింది. దేవయాని తీవ్ర దుఃఖం పొందింది. శుక్రుని వద్దకు వెళ్ళింది. జరిగిన ఉదంతం చెప్పింది. యయాతి కూడా దేవయాని వెనుకనే శుక్రుని వద్దకు వెళ్ళాడు. శర్మిష్ఠ కోరినందునే దగ్గరయ్యానని చెప్పాడు. శుక్రుడు కూతురు మీద ప్రేమతో ధర్మాధర్మ విచక్షణ మరచాడు. ముసలివాని వైపు అమ్మని శపించాడు. యయాతి నీ కూతురుతో ఇంద్రియ సుఖం సంపూర్ణంగా పొందలేదు, ముసలితనం భరించలేను అన్నాడు. సరే, నీ కొడుకులలో ఒకరికి నీ ముసలితనం ఇచ్చి వాని యవ్వనం నీవు తీసుకో. నీవు కోరినప్పుడు మరల వాని యవ్వనం వానికి ఇచ్చి నీ ముసలితనం తీసుకో అన్నాడు. సరేనని యయాతి దేవయానిని తీసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. మహాతపస్వి యయాతి. యయాతి తన కొడుకులను తన వద్దకు రప్పించుకున్నాడు. శుక్రాచార్యుడు తనకు శాపమిచ్చాడని చెప్పాడు. ఆ శాపము చేత తాను ముసలివాడినయ్యానని చెప్పాడు. మీలో ఎవరైనా ఒకరు నా ముసలితనము స్వీకరించి మీ యవ్వనమును నాకివ్వవలసినది. నేను పూర్తి చేయవలసిన కార్యములు అన్నయూ పూర్తి చేసి తిరిగి మీ యవ్వనమును మీకిచ్చి నా ముసలితనమును నేను తీసుకుంటాను అని అన్నాడు. నలుగురు కుమారులు యదువు, తుర్వసుడు, దృహ్వి, అనువు మా యవ్వనమును ఇయ్యజాలము అన్నారు. యయాతికి కోపం వచ్చింది. యదువు సంతానం రాజ్యపాలన చేసే అధికారం లేనివారుగా, తుర్వసు సంతానం ధర్మాధర్మ విచక్షణ లేనివారై ఆటవికులకు రాజులుగా, దృహ్యు సంతానం జలమయమై పడవల మీద దాటే దేశానికి రాజులుగా, అనువు సంతానం నడి వయస్సులోనే మరణించున్నట్లుగా శాపమిచ్చాడు. ఆఖరివాడు పురుడు వచ్చాడు. తండ్రి ముసలితనం తనకు వరంగా భావించాడు. తండ్రి ఆజ్ఞను, కోరికను మన్నించటమే తన ధర్మం అనుకున్నాడు. యయాతిని వార్ధక్యం నుండి రక్షించాడు. తన యవ్వనాన్ని ధారపోశాడు. యయాతి 1000 సంవత్సరాలు పాలించాడు. తృప్తి చెందాడు. పూరుని పిలిచి యవ్వనవంతుని చేశాడు. మంత్రులు, పురోహితులు, అధికారులు ప్రజలను పిలిచి తన రాజ్యానికి మహారాజుగా అభిషేకం జరిపించాడు. యయాతి వానప్రస్థం స్వీకరించి వనములోకి వెళ్ళాడు. పండ్లు, దుంపలు ఆహారంగా తీసుకున్నాడు. పండ్లు హవ్యాలతో అగ్నిని, కవ్యాలచే పితృదేవతలను తృప్తిపరిచేవాడు. రాలిన గింజలు తింటూ అతిథులకు పెట్టి మిగిలిన ఆహారం తింటూ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. 30 ఏండ్లు ఆహారం లేకుండా ఎండాకాలం ఎండలోనూ, వానాకాలం వానలోనూ, శీతాకాలం చలిలోనూ నిలబడి తపమాచరించాడు. 1 ఏడాది ఒంటి కాలిపై నిలబడి, పంచాగ్నుల మధ్య నిలబడి, 1 ఏడాది ఒంటి కాలి మీద నీటిలో నిలబడి తపస్సు చేశాడు. ఇంద్రుడు ఆయన తపస్సుకు మెచ్చి దేవతా విమానం పంపి స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తిరిగి ఇంద్రుని చేరుకున్నాడు. ఇంద్రుడు యయాతితో ముచ్చటలాడుతూ, నీ కొడుకు పూరుడికి రాజ్యభారం అప్పగించినప్పుడు నీతివాక్యములు ఏమి చెప్పావు అని అడిగాడు. యయాతి పాలకులు ఆచరించవలసిన నీతులు, ధర్మాలు చాలా చెప్పాడు. పూరునికి మహనీయుల జీవిత కథలు చదవాలి. సజ్జనుల సాంగత్యములో ధర్మం తెలుసుకుంటూ మరవకుండా సద్బుద్ధితో ఆచరించాలి. అర్హత కలిగిన వారికి కోరినంత ధనం ఇవ్వాలి. ఇతరులను యాచించవద్దు. నిన్ను యాచించిన వారిని ఎప్పుడూ నిరాశపరచవద్దు. అందరికీ తృప్తిని కలిగించే పనులు చేయాలి. సభలో మాట్లాడినప్పుడు సభికుల మనస్సుకు ఆనందం కలిగించే, ఉపయోగపడే సత్యమైన దాన్ని సంక్షిప్తంగా తీయగా పలకాలి. దుష్టుల చెంత క్షణమైన కాలాన్ని వృధా చేయవద్దు. ఇంద్రియ నిగ్రహం, నిజాయితీ, దయ, కరుణ, శుచి ఎల్లప్పుడూ హృదయంలో నిలుపుకుని ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో
గర్వము, కామము, కోపము, మత్సరం, లోభత్వం, అజ్ఞానం అనే సహజ అంతఃశత్రువులను ఓడించిన వాడు మాత్రమే బయట ఎదురుపడే శత్రువులను జయించగలడు అని నా కుమారునికి బోధించాను. కానీ నా కుమారుడు ఇతరులు చెప్పించుకోనవసరం లేని ధర్మ స్వభావం కలవాడు అన్నాడు. ఇంద్రుడు, ఏమి తపస్సు చేశావయ్యా అని అభినందించాడు. కొద్దిగా గర్వం కూడిన మాటలతో యయాతి బదులిచ్చాడు. ఓ దేవేంద్ర, ముల్లోకాలలో దేవతలు, దానవులు, రాక్షసులు, మానవులు, సిద్ధులు, మహర్షులు చేసిన తపస్సులేవి కూడా నా తపస్సుకు సరిరావు. అటువంటి కఠోర తపస్సు చేశాను అన్నాడు. ఓ యయాతి, నీవు అసాధారణమైన తపస్సు చేసినా నీ గర్వముతో స్వర్గలోకంలో ఉండే అర్హత పోగొట్టుకున్నావు. ఇంకా నీవు క్రింది లోకాలకు వెళ్ళిపో అన్నాడు. యయాతి, నేను మానవ లోకానికి వెళ్ళలేను, ఈ నక్షత్ర మండలంలో నిలుపుమన్నాడు. ఇంద్రుడు అంగీకరించాడు. యయాతి నక్షత్రమై నక్షత్ర మండలంలోకి రాగా ఆయన కాంతికి నక్షత్రాలు ఆశ్చర్యపోయాయి. కొంతకాలానికి యయాతి కూతురి కొడుకులు అష్టకుడు, ప్రతాధనుడు, వసుమంతుడు, ఉసీనర దేశస్థుడు శిబి అనేవారు నక్షత్ర మండల వాసులై వచ్చి యయాతిని కలిశారు. మహానుభావ, మీరెవరు అని అడిగారు. నేను యయాతిని. ఇంద్రుడు నా తపోనిష్టను మెచ్చి, నీ తపస్సు ఎంత చేశావు అని అడిగినప్పుడు నా తపస్సుకు ముల్లోకాలలో ఎవరు సరిరారు అని గర్వముతో చెప్పాను. ఆ గర్వమే నా పతనానికి కారణమైంది అని చెప్పాడు. ఇంద్రుడు నన్ను అధోలోకాలకు పంపుతానన్నాడు. కాదని నక్షత్ర మండలంలో ఉన్నాను అని చెప్పాడు. వారు యయాతికి తమ బాంధవ్యం చెప్పారు. మేము నీ మనుములము అని చెప్పారు. పొరపాటున పలికిన పలుకులలో గర్వం తొణికిసలాడింది. గర్వం నా తపఫలాన్ని బూడిద చేసింది. ఎంత ఎత్తుకి ఎదిగినా గర్వము ఉండకూడదు అని తన తప్పును తెలుసుకోవటమే కాదు, తన జ్ఞాతులకు కూడా చెప్పాడు. ప్రతి జీవి యందు దయ కలిగి ఉండాలి. సత్యవాక్కును ఎల్లప్పుడూ పలకాలి. ఇతరులను బాధించటం చేయకూడదు. వేదాలలో చెప్పబడిన విధులను ఆచరించటమే ప్రతి మానవుని కర్తవ్యం. వేదములలో చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేసిన వాడికి అధోగతే, వారికి ఉత్తమలోక ప్రాప్తి ఉండదు అని తన మనుములకు చెప్పాడు. తన తప్పును తెలుసుకుని పాప ప్రక్షాళన చేసుకునే యయాతికి తన మనుములు తమ పుణ్యలోకాలు ఇచ్చారు. అందరూ పుణ్యలోకాలకు వెళ్ళారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.